అన్నారు ఆయన. అంటే సోనం వాంగ్చుక్ ఉద్యమం ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఒక ఉద్దేశం చెప్పారు, ఈ సిజేపీ తాలూకా దానికి ఒక ఉద్దేశం చెప్పారు. బట్ ఈజ్ కన్సిడరింగ్ ఒక కొంతమంది తల్లిదండ్రుల ఆవేదన, దానికి మేము పరిష్కారం చూపిస్తూ ఉంటున్నారు. సో మానవతరాయ్ గారు, నాకు అసలు సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్తుందా, లేకపోతే వాళ్ళంతా దేశ యువత, వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. ఒకవేళ వేరే దేశాల నుంచి వచ్చారనంటే అది మీ వైఫల్యం, భద్రతా వైఫల్యం. ఒకవేళ వాళ్ళు పొరపాటున మోడీ గారు తల్లి గారిని దూషిస్తే తప్పు, ఎవరు దాన్ని హర్షించం, క్షమించం. కాకపోతే మోడీ గారు తల్లినందుకు మీరు బాధపడుతున్నారు. మరి ఈ దేశంలో డాక్టర్ కావాల్సినటువంటి 17 మంది అమాయకమైనటువంటి బిడ్డలు చనిపోతే కనీసం మీరు స్పందించారా? మీ పాషాణ హృదయం కరిగిందని అడుగుతున్నాను. ఇలా రాముడు గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. రాముడు విరాళాలు చోరీ చేసిన మీకు రాముడు గురించి మాట్లాడి ఈ సెంటిమెంటు రాజకీయాలు చేసే ప్రయత్నం చేయకండి. ఇక్కడ దేశ యువత ఏమడుగుతుంది? అక్కడ మీరు కావాలని చెప్పేసి జర్నలిస్టులు అని చెప్పి గోడీ మీడియా అని చెప్పి అక్కడ ఒక ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని కించపరిచే విధంగా కొన్ని టీవీలు ప్రసారాలు చేస్తుంటే విద్యార్థులు తిరుగుబాటు చేశారు. దీన్ని తిరుగుబాటుగా చూడండి. దేశ పౌరులు తిరుగుబాటు కూడా. నేను ఏమంటున్నా, ఆ మీడియా ఆడ చేసే పోరాటం ఒకటైతే వీళ్ళు చూపించేది కథనాలు ఒకటి. కాబట్టి మీరు ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే, ఇక మీ కర్మ, నేనేమంటే కర్మ సిద్ధాంతం తెలుసు కదా, ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే, ఇంకా మీరు స్పందించకపోతే అది మీ తప్పిదమే. కాబట్టి మీరు రకరకాల ప్రయోగాల ద్వారా మాట్లాడుతున్న రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అండి, ఎంత గౌరవప్రదంగా ఆయన సరే, మా గౌరవం, ఆయన మా యూనివర్సిటీ బిడ్డే, మేము చూస్తాం. కానీ ఆయన కనీసం ఎక్కడికి పోవాలో కూడా తెలవట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి సెక్రటరీకి పో, బీజేపీ పార్టీ మా వాళ్ళంతా రాజ్భవన్కి పోతే వీళ్ళు ఇంకెవరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు కానీ కాంగ్రెస్ భవన్కి పోతారంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతారా? అలా ఉద్యమం చేయటం కూడా రావట్లేదు వీళ్ళకి. కానీ ఎందుకు పోయారు మీరు? దేనికోసం పోయారు? నీటు పరీక్ష లీకేజ్ జరగలేదని పోయారా? 17 మంది బిడ్డలు చనిపోలేదు. ప్రధానమంత్రి ఇంటి ముందు మీరు వెలపండి, మీరు సెక్రటరీకి పోండి, పార్టీ ముఖ్యమంత్రి దగ్గర పోండి, ఇంటి దగ్గర పోండి, పార్టీ కార్యాలయంకి పోయి మళ్ళీ మా కార్యకర్తలు ఊరుకుంటారా? రేపో మాపో అప్పటికి పెద్ద ఎత్తున యుద్ధం పూరం జరిగింది. పక్కదారి పట్టిస్తారు. ఢిల్లీలో జరిగే పోరాటాన్ని పక్కదారి పట్టిస్తారు. బీజేపీ బీహార్లో ఏమైంది? బీహార్లో బీజేపీ నాయకులు తరిమి కొట్టారు. అక్కడ బీహార్లో ప్రభుత్వం ఉంది అక్కడ. కాబట్టి వీళ్ళు తెలంగాణలో కూడా మంత్రులంతా ర్యాలీ చేస్తుంటే ఈ విషయం తెలంగాణ సమాజం తెలవకుండా పక్కదారి పట్టించే ఉద్యమాన్ని మేము కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించడం అని చెప్పి ఏం ఘనకార్యం అది? దానికి సమాధానం చెప్పకుండా, చనిపోయిన బిడ్డలకు ఆర్థిక సాయం చేయకుండా, పార్లమెంట్లో చర్చ జరపకుండా, చర్చలు పిలిచి పిల్లల్ని అరెస్ట్ చేశారు. ఇది న్యాయమా చెప్పండి? అరెస్ట్ చేయొచ్చా? పోనీ మళ్ళీ చర్చలు జరుపుతూ ఉంటారు. ఎక్కడ జరపాలో వాళ్ళని అనుమానాలు వచ్చినాయి. కాబట్టి తటస్థమైనటువంటి ప్రదేశంలో జరపండి. ప్రభుత్వ కార్యం రామాడికి తటస్థమైన ప్రదేశాలు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశాల్లో చర్చలు జరపాలి. ఉగ్రవాదులని, దేశ ద్రోహులని చెప్పేసి ముద్ర వేసి మీ రాజకీయ పబ్బం గడుపుకుంటారా? ఇంకా మీకు జ్ఞానోదయం కావట్లేదు అడుగుతాను నేను.